ఇదిగోనా, ఇది ప్రాబ్లం నెంబర్ 6. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇఫ్ 1, 2, 4, y, x, 6 and 3, 5 are the vertices of parallelogram taken in order, find x and y. నాన్న ఇదే ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా, సేమ్ ప్రాబ్లం మరలా ఎక్సర్సైజ్లు ఇచ్చాడు, కాకపోతే అక్కడ ఓన్లీ p వాల్యూ అడిగాడు, ఇక్కడ x, y వాల్యూస్ అడిగాడు. ఎన్ని అడిగితే ఏంటి, ప్యారలలోగ్రామ్ అంటే మనకు తెలిసిందల్లా ఒకటే, వాటి డయాగోనల్స్ యొక్క మిడ్ పాయింట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఆ ఒక్క ఫార్ములా వేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇవి 4 కూడా ప్యారలలోగ్రామ్ యొక్క పాయింట్స్ అంట. సో సొల్యూషన్ రాయండి నాన్న. గివెన్ పాయింట్స్ ఇచ్చిన పాయింట్స్ని ఏమనుకుందాం, ఏ 1, 2, b 4, y, c x, 6, d అని డైరెక్ట్ రాయకండి, అండ్ డి అని రాయండి, లాస్ట్ పాయింట్ ముందు అండ పెట్టండి. అండ్ డి ఎంత రానా, 3, 5. సో ఇవి 4 కూడా దేని యొక్క వెర్టిసెస్ అన్నాడు, ప్యారలలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ అన్నాడు. ఇదిగోండి ప్యారలలోగ్రామ్. ఇదిగోండి ఒక ప్యారలలోగ్రామ్ తీసుకున్నాం. ఓకేనా, సో ఇందులో ఈ ప్యారలలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ ఏ, బి, సి, డి వరుస క్రమంలో రాయమన్నాడు కాబట్టి ఆర్డర్ ప్రకారంగా రాసాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ప్యారలలోగ్రామ్కి 2 డయాగోనల్స్ ఉంటాయా ఉండవా? సో ఒక డయాగోనల్ బీడి, ఇంకొక డయాగోనల్ సిడి, సో ఇది ప్యారలలోగ్రామ్ ఏబిసిడి. ఓకేనా, సో మనకి అందరికీ తెలుసు, ఏంటి తెలుసు, ఈ డయాగోనల్స్ 2 కూడా బైసెక్ట్ అవుతాయి. ఓకేనా, సో అదే రాద్దాం. వీ నో దాట్ డయాగోనల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఒక ప్యారలలోగ్రామ్ యొక్క 2 డయాగోనల్స్ కూడా ఒకదానితో ఒకటి బైసెక్ట్ అవుతాయి కాబట్టి అదే రాస్తున్నాను. వీ నో దట్ మనకు తెలుసు, ఏం తెలుసు, డయాగోనల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగోనల్స్ 2 ఒకదానితో ఒకటి బైసెక్ట్ అవుతాయి కాబట్టి ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ is equal to midpoint of BD. ఓకేనా, ఒక డయాగోనల్ ఏమో ఏసీ, ఇంకో డయాగోనల్ ఏమో బీడీ. ఇదిగోండి ఏసీ అనేది ఒక డయాగోనల్, బీడీ అనేది ఒక డయాగోనల్. సో దీని మిడ్ పాయింట్ ఇదే, దాని మిడ్ పాయింట్ ఇదే. సో ఈ వైట్ డాట్ మీకు కనిపిస్తుంది కదా, అది మిడ్ పాయింట్. సో ఏసీ మిడ్ పాయింట్ అనేది బీడీ మిడ్ పాయింట్కి ఈక్వల్, ఎందుకు, రెండిట్ల మిడ్ పాయింట్ అదే కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా మీకు తెలుసు. ఓకేనా, సో మిడ్ పాయింట్ ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు, మరొకసారి రాస్తున్నాను చూడండి. మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు x1 + x2/2 y1 + y2/2. ఇదే కదా మిడ్ పాయింట్ ఫార్ములా. ఓకేనా, సో మిడ్ పాయింట్ అని రాసి దాన్ని ఒక బాక్స్లో పెట్టండి నాన్న. ఓకేనా, ఇది మిడ్ పాయింట్ ఫార్ములా, బాక్స్లో పెట్టుకోండి. ఇప్పుడు ఏసీ మిడ్ పాయింట్ అనేది బీడీ మిడ్ పాయింట్కి ఈక్వల్ అని రాసాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అని రాసాం. సో ఏసీ మిడ్ పాయింట్ చూడండి, ఏసీ మిడ్ పాయింట్ ఇది x1 + x2/2 y1 + y2/2. ఇది ఏసీ మిడ్ పాయింట్కి ఒక ఫార్ములా రాశాను. అదేవిధంగా బీడీ మిడ్ పాయింట్కి కూడా ఫార్ములా రాశాను. చూడండి పైన ఉన్నదానికే x1 + x2/2 y1 + y2/2.
ఓకేనా. మిడ్ పాయింట్ ఫార్ములా రాశాను అంతే, ఇంకేం రాయలేదు. ఇక్కడ ఉన్న ఫార్ములాని ఇటు ఇటు రాశాను. ఎందుకు? ఏసీ మిడ్ పాయింట్ అనేది బీడీ మిడ్ పాయింట్కి ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు చూడండి నాన్న, డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఏసీ మిడ్ పాయింట్ ఏసి. సో ఏ ఎంత? 1, 2. సి ఎంత? x, 6. ఇది x1 y1, ఇది x2 y2. ఏలో x1 ఎంత? 1, y1 ఎంత? x, అంటే 1 + x. ఇందులో x1 1, చూడండి, ఇందులో x1 1, x2 ఏమో x/2. ఓకేనా. చూడండి, ఏసీ మనం చూస్తున్నాం నాన్న, ఏసీ. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. x1 + x2 కదా, 1 + x. y1 + y2 కదా, 2 + 6. ఓకేనా. 2 + 6, 2 + 6/2. ఓకేనా. ఈజ్ ఈక్వల్. ఇప్పుడు బీడీకి పదండి. బీడీ ఇదిగోండి, బి 4, y, డి 3, 5. ఇక్కడ x1 + x2 ఎంత? x1 4, x2 3, అంటే 4 + 3. సో x1 4 + x2 ఏమో 3/2. y1 + y2 చూడండి, ఇక్కడ y1 ఏమో y ఉంది, y2 ఏమో 5 ఉంది. ఓకేనా. సో y + 5, y + 5/2. నాన్న ఇప్పుడు రెండు ఈక్వల్ అని చెప్పాం కదా. సో ఇందులో ఫస్ట్ వాల్యూ, ఇందులో ఫస్ట్ వాల్యూకి ఈక్వల్, ఇందులో సెకండ్ వాల్యూ, ఇందులో సెకండ్ వాల్యూకి ఈక్వల్. ఓకేనా. సో ఇప్పుడు 1 + x/2 ఈజ్ ఈక్వల్ టు 4 + 3/2. ఓకేనా. అదేవిధంగా 2 + 6/2 ఈజ్ ఈక్వల్ టు y + 5/2. ఓకేనా. ఇందులో x కోఆర్డినేట్ అనేది ఇందులో x కోఆర్డినేట్కి ఈక్వల్, ఇందులో y కోఆర్డినేట్ అనేది ఇందులో y కోఆర్డినేట్కి ఈక్వల్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న, 1 + ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది నాన్న. ఇక్కడ డినామినేటర్ 2 ఉంది, ఇక్కడ డినామినేటర్ 2 ఉంది కాబట్టి క్యాన్సిల్. సో 1 + x మిగిలింది ఇటువైపు. 4 + 7, 4 + 3 7 నాన్న. సో ఈ +1 అటువైపు తీసుకెళ్ళండి. x ఈజ్ ఈక్వల్ 7 - 1 అవుతుంది. సో 7లో 1 పోతే ఎంత నాన్న? 6. సో మనకి x వాల్యూ వచ్చేసింది 6. ఓకేనా. ఇప్పుడు అటువైపు వెళ్దాం, y వాల్యూ వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ 2 క్యాన్సిల్ చేయండి నాన్న. 2 + 6 ఎంత? 8. 8 ఈజ్ ఈక్వల్ టు y + 5. ఆ +5 ఇటు తీసుకొచ్చేయండి నాన్న. +5 ఇటు వస్తే 8 - 5 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు y. 8లో 5 పోతే ఎంత నాన్న? 3. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమో 5 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు ఏమో 3 వచ్చింది. ఓకేనా. సో ఈ రెండు వాల్యూలు వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రెండు వాల్యూలు కూడా చేసేసాం. x ఈజ్ ఈక్వల్ 6, y ఈజ్ ఈక్వల్ 3. ఇది మనకి 6th ప్రాబ్లం నాన్న. ఓకేనా.